హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీకందరికీ తెలిసిందే గైస్, మన దగ్గర ఈ ల్యాంబో కార్ అయితే ఉంది. కాకపోతే ప్రజెంట్ ఈ కార్ వచ్చేసి నడిచే స్టేజ్ లో అయితే లేదు. అంతేకాకుండా ఇది మధ్యలోకి ఇరిగిపోయేటట్టు అవుతుంది అనమాట. ఈ కార్ ని కొత్తగా కొనుక్కొచ్చినప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగినాను, ఏంటి అంటే ఈ కార్ ని యూజ్ చేసి ఏమేమి ఎక్స్పెరిమెంట్లు చేద్దామో కామెంట్ చేయర్రి అని చెప్పేసి. మీలో చాలా మంది ఏమని కామెంట్ చేసిరంటే, అన్న దీనికి సన్ రూఫ్ వేయర్రి, అంతేకాకుండా దీన్ని మొత్తం బ్లాక్ కలర్ లోకి మార్చండి, అంతేకాకుండా దీన్ని మధ్యలో కట్ చేయండి, అంతేకాకుండా మొత్తం మధ్యలో కట్ చేసి దీన్ని డ్రైవ్ చేయండి అని చెప్పేసి రకరకాల కామెంట్లు అయితే చేసిర్రు. సో ఆ కామెంట్లన్నీ అంటే మీరు అడిగిన ఎక్స్పెరిమెంట్లన్నీ ఈరోజు ఒకే వీడియోలో మేమైతే ఈ కార్తో చేయబోతున్నాము. అన్నిటికంటే ముందు మాకున్న ఛాలెంజ్ ఏంటి అంటే అసలు ఈ కార్ స్టార్ట్ అవుతుందా లేదా అదైతే చూడాలి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ కార్ని అయితే స్టార్ట్ చేయాలి. దానికంటే ముందు దీని ఉన్న సామాన్లు, లోపల ఉన్న సామాన్లు మొత్తం తీసేసుకుందాం. లోపల సామాన్లు తీసేసుకుందాం. వస్తాదిరా, రాదు అది రాదు వచ్చింది. సో దీంట్లో రకరకాల సామాన్లు పెట్టినాం. మేము దీన్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అంటే ఒక స్టోరేజ్ షెల్ఫ్ లెక్క యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో ఉన్న సామాన్లు ఏమున్నాయిరా, ఏంటిరా తాజాని గాడిపోదామా? ఉన్న సామాన్లు అన్నీ అయితే గాయస్ రిమూవ్ అయితే చేసినాము. ఇప్పుడు దాన్ని ఒకసారి స్టార్ట్ చేసినాం. అది తాళలేడు లేదు అసలు. దీన్ని ఎక్స్పెరిమెంట్ల కోసం మొత్తం వాడి అంత లుక్ అయితే అయింది. అసలు ఇది స్టార్ట్ అవుతుందా కాదా అది కూడా మనకు తెలియదు. మరే దీనిలో బ్యాటరీ ఉన్నదిరా అసలు లేదా? ఉందా? బయట ఉన్నట్టున్నది బ్యాటరీ. ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ల గురించి దీంట్లో ఉన్న సామాన్ మొత్తం లేపేస్తూనే ఉన్నాం. టెస్లా కార్ తయారీని ఇంకా ఎర్ర కార్ని కూడా మొత్తం లేపేసినాము. త్వరలో మన టెస్లా అప్డేట్ కూడా మీకు వస్తుంది. సో ఇప్పుడు ఈ బ్యాటరీ అయితే కనెక్ట్ చేద్దాం. మరే పాజిటివ్ పెట్టి నెగిటివ్ పెట్టు, అర్థమవుతుందా? టోపీ పెట్టు ఫస్ట్. టోపారా ఇదే పెట్టుకున్నా. పవర్ ఉందా? బ్యాటరీ వస్తుందా? పవర్ అయితే గాయస్ వస్తుంది, చెడ్డ అంటుంది. సో దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం. ఇక దీంట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఒకటి గ్యాస్ ఆప్షన్ ఉంది, ఒకటి పెట్రోల్ ఆప్షన్ ఉంది. నాకు తెలిసి రెండు లేవు కావచ్చు. అలా స్టార్ట్ అయితే చేస్తుందాం. ఒకవేళ ఈ కీని మనం ఆన్ చేసినాం అనుకోండి, దీంట్లో లైట్ వస్తుంది. లైట్ వస్తే పవర్ వస్తున్నట్టు. అరే పవర్ వచ్చింది. ఒక్కటేసారి స్టార్ట్ కావాలి. ఒక్కసారి స్టార్ట్ అయ్యిందంటే ఈరోజు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినట్టే. ఎట్లా స్టార్ట్ అయ్యానికి ఎక్స్పెరిమెంట్ ఎందుకు అవుతుంది? ఇక మా ముందున్న పెద్ద ఛాలెంజ్ అదే. ఒకవేళ స్టార్ట్ అయింది అనుకోండి, ఈ వీడియోలు అన్నీ షూట్ చేయగలుగుతాం. ఒకవేళ స్టార్ట్ కాకుంటే ఇక బుగ్గా నాకు తెలిసి దీంట్లో పెట్రోల్ లేదు కావచ్చు. రాజా చలో పెట్రోల్ తీసుకొద్దాం. అరే నేను పెట్రోల్ వేసే వరకు మీరు దీంట్లో గాడుపు కొట్టుడు బందోబస్తు. ఇప్పుడు తాజ్గాడు నేను మన కార్ని స్టార్ట్ చేయడానికి పెట్రోల్ తీసుకురావడానికి వెళ్తున్నాము. పెట్రోల్ తీసుకొని అయితే వద్దాం. పెట్రోల్ అయితే గాయస్ వచ్చేసింది. ఇప్పుడు మన కార్ లో పెట్రోల్ పోద్దాం అండ్ మేబీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అవుతుంది. ఆ తర్వాత గాడిపుట్లు అయిపోయిందారా? పెట్రోల్ అయిపోయింది. ఓకే ఇప్పుడు వచ్చేసి పెట్రోల్ అయితే పోసేద్దాం. తీరా తాజుగా పెట్రోల్ పోసినాక కూడా స్టార్ట్ కాలేదనుకో, కావాల్సిందే కావాలి. కాకుంటే స్టార్ట్ కాకుంటారా? కాకపోతే చూద్దాం. అప్పటివరకు స్టార్ట్ కావాలి. ఇది ఎప్పుడు ఎక్కడ ఆఫ్ అయినా కానీ 2 లీటర్ బాటిల్ తెచ్చిపోతాము. ఈసారి 2.5 లీటర్ బాటిల్ తీసుకొచ్చినాము. సో చూద్దాం స్టార్ట్ అవుతుందా లేదని చెప్పేసి. ఇలా రాసి ఉన్నది ఏంద్రా జింగిడిగా? 2.5 లీటర్ 1.5 లీటర్ మొదలెట్టు. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ పెట్రోల్ అయితే పోసేసినాం తగినంత. సో ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేద్దాం. అయితే కాదు పెట్రోల్ అయితే పోసేసినాం. స్టార్ట్ అవుతుందా? అయితే ఒక పని చేయదు, దీన్ని మొత్తం బయటకు నూకురి. గ్యారేలకి బయటకు పోతా, బయట చేద్దాం. కొంచెం వందరే ఉంది, మా అవుతుంది ఈజీగా.
యాక్చువల్లీ దీన్ని అక్కడనే రిపేర్ చేద్దుంటుంది. కింద పెట్రోల్ పైప్ ఒకటి వలిపోయి ఉండదు, దీన్ని దాన్ని ఒకసారి చెక్ చేయాలి. ఆ చెక్ చేద్దామంటే ఏం భయం అవుతుందంటే మన నాన్న పాము దొరకబట్టినా కానీ నావు పిల్ల పుసుకున్న మళ్ళీ ఇంకోటి వస్తామని భయం అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు పెట్రోల్ పైప్కి ఇదివరకు పెట్రోల్ కారుతుందని చెప్పేసి ఒక వైర్ అయితే సెటప్ చేసినాము. ఆ వైర్ ఊసిపోయింది, నాకు తెలిసి దీని ఎఫెక్ట్ కావచ్చు, మొత్తం పెట్రోల్ కారుతా ఉన్నదంతా. సో ఈ వైర్ మళ్ళీ తీసేసుకొని వేరే వైర్ బందోబస్తు కడదాం దీనికి. ఏంది పెట్టినా పడవటి కిందికే ఉన్నావు కిందికి పెట్టు ఏం కాదు, ఇది నీళ్ళు కావు భూమే స్టార్ట్ అవుతా. ఇది కట్టినాక మేబీ అవుతుండొచ్చు, ఇక కాకుంటే ఏం చేయలేము. ఇక స్టార్ట్ కావాలి. స్టార్ట్ కాకుండా క్యాంపర్ గట్టి గుంజుకోవాలంటున్నాడు. అది ఏమున్నారా కిక్కిగా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అయితేనే వీడియో లైవ్ పోతుంది, లేకుంటే లేదు. ఇక సక్సెస్ఫుల్ లేకుండా మనం గుంజుకోదాం. ఇక మెయిన్ ప్రాబ్లం ఇది ఒకటే కదా మనకు. స్టార్ట్ ఒకటి అయిందనుకో దీన్ని మనం ఏరోప్లేన్ చేద్దాం ఎగిరిపోయేటట్టు. బందోబస్తు టైట్ అయింది. అదే ఒకటి పోయి స్టార్ట్ చేయపరా మచ్చా. ఆపు. ఇప్పుడు ఈ వైర్ కట్టినాక అనేది ఇక్కడ నుంచి పెట్రోల్ ఏం లీక్ అయితే అయితలేదు. సో ఇంకా వేరే మెథడ్లో స్టార్ట్ చేయాలి దీన్ని. ఎన్ని కథలు పడ్డా కానీ ఇది వచ్చేసి మనకు గ్యాస్ పైన కావచ్చు, పెట్రోల్ పైన కావచ్చు, అసలే స్టార్ట్ అవుతలేదు. గ్యాస్ లేదు ఇలా నాకు తెలిసి, పెట్రోల్ మీద అయితే మనం ఇంతకుముందుకే వచ్చినాం అయినా స్టార్ట్ అవుతలేదు. సో ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామంటే మన స్టైల్ డక్క కొడదాము. మేబీ డక్కల స్టార్ట్ అయితే అవుతుండొచ్చు, అట్లా కూడా కాలేదనుకోండి మెకానిక్ని వెళ్ళిపోయాలి తప్పది. గేరెత్తా చూసినట్లయితే గాయ్స్ ఇన్ని ప్రయత్నాల తర్వాత చాలా రోజులకు మన కార్ వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోయింది. పర్ఫెక్ట్ గా వర్క్ అయితే అవుతుంది. ఒక రౌండ్ వేద్దాం. ఎక్కుర్రా అందరూ, ఎక్కురి మీరు ఎక్కురి బుద్ధుల కాడ ఎక్కురి. కమాన్ ఇందాక వచ్చిన తర్వాత ఆఫ్ అయింది. మేము ఎగిరేటి వాళ్ళం ఒక్కడేసారి సైలెంట్ అయిపోయాం. ఏమైందబ్బా అని చెప్పేసి బ్యాటరీ ఊసిపోయింది. వచ్చిందా కొట్టు రాలే. ఓకే లోపలికి మొత్తం ఇవరిదాకా మంచిగా ఉండే. ఒక 2 రౌండ్లు కొట్టిన దీంతో లోపలికి మొత్తం పోగలు వస్తున్నాయి. కార్ వచ్చేసి గాయస్ మన స్టైల్లో వర్క్ అయితే అయ్యేటట్లేదు. దాని కింద బాడీ మొత్తం ఎట్లా అంటే మనం పోతుంటే ముంగట దీనిలాగా మధ్యలో కట్ అయిపోయి ఊసిపెట్టేస్తుంది. కొంచెం ఇక్కడ కింద ఒక షాట్ అది, ఈ మధ్యలోకి నా అంతా ఊసిపోయింది ఆల్రెడీ. ఓకేనా? సో ఇట్లా అయితే గాయస్ దీని కండిషన్ అవుతున్నది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కార్ని తీసుకుపోయి మంచిగా క్లీన్ చేసుకొని, మీలో చాలా మంది అడుగుతున్న ఏవైతే మనకు దీని మీద ఎక్స్పెరిమెంట్ ఉన్నాయో అవన్నిటిని ఒక్కొక్కటిగా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో టు గ్యారేజ్. మన కారుకు కొద్దిగా దూపు అవుతుందట, నీళ్ళు అయిపోతున్నా. ఓ బాయ్ ఓ బాయ్ ఓ బాయ్.
ఫస్ట్ ఈ కార్ని తీసుకొచ్చినప్పుడు మీలో చాలా మంది అడిగిన ఎక్స్పెరిమెంట్ ఏంటిది అంటే అన్న మీ దగ్గర ఉన్న కార్కి సన్ రూఫ్ తయారు చేయండి అని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు. కాకపోతే మేము తయారు చేయబోయే సన్ రూఫ్ ఏదైతే ఉందో అది ఒక్కసారి ఓపెన్ అయిందంటే క్లోజ్ అయితే కాదు, ఆ విధంగా అయితే తయారు చేస్తున్నాము. సో ఫస్ట్ దీని బాడీ ఏదైతే ఉందో ఈ టాప్ది దీన్ని అయితే మంచి ఒక బాక్స్ షేప్లో కట్ చేసుకొని సన్ రూఫ్ అయితే ఇద్దామా దానికోసం మార్కింగ్ అయితే వేస్తున్నా. ఫస్ట్ సన్ రూఫ్ మారుతి జెన్ కార్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే డైలాగ్ మీరు విన్నారు కావచ్చు. బందా వస్తుంది టాప్, దీని అయితే కట్ అయితే లేదు. ఇగో ఏ పని చేసినంతో ఆ పని చేయాలి, అట్లయితేనే పర్ఫెక్ట్ అవుతుంది. పట్రా అవుతుంది. మొత్తం ఇలా సంసారం చేసిన ఒక 5-6 నెలలు వాడపోతే మొత్తం పొట్టు పొడి వేసేయాల. మొత్తం ఇన్ననే బెడ్రూమ్, హాల్, కిచెన్ అన్ని ఉన్నాయి. సన్ రూఫ్ తయారు చేసిన పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఈజీగానే కట్ అయిపోయింది. కిలోమీటర్ వస్తుందా లేదా? అడవులు వెయిట్ ఉంది. బాగుందా వెయిట్? ఓకే గైస్, మన సన్ రూఫ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి కార్లకు సన్ రూఫ్లకే ఎక్కుదాం. అంతేకాకుండా ఇప్పుడు సన్ రూఫ్ ఉంది కదా, ఇది తీసుకుపోయి పబ్లిక్ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాము. ఇక్కడ నుంచి కొద్ది దూరం ట్రావెల్ చేద్దాం. లెట్స్ గో. ఎట్లా అనిపిస్తుందో ఎలా కానీ చూస్తూ అయితే షాక్ అవుతారు మొత్తం. ఎంతో మంది అడిగారు ఈ వీడియో గురించి, సక్సెస్ అయింది. ఎంతో మంది అడిగారు సన్ రూఫ్ ఎయిర్ ల్యాంబోక్ అని చెప్పేసి, మొత్తానికి ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సన్ రూఫ్ అయితే రెడీ అయిపోయింది. చూసిరా గైస్, సన్ రూఫ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా సక్సెస్ అయితే అయింది. అండ్ సన్ రూఫ్ లో నిలబడి ముందు మేము రోడ్డు మీద పోతుంటే చూసేటోళ్ళు కూడా ఈ పాత కార్కి సన్ రూఫ్ ఎక్కడ దబ్బా అన్నట్టుగా అయితే రియాక్షన్స్ అయితే ఇస్తుర్రు. చాలా అంటే చాలా క్రేజీ అయితే అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఇంకా దీంతోనే కడిగిద్దామా మొత్తం కార్నే బ్లాక్ చేద్దామా? సో ఈ రెండు ఎక్స్పెరిమెంట్ల గురించి కూడా మీలో చాలా మంది కామెంట్లు అయితే చేసిర్రు. సో తాజ్గాడ్ వచ్చేసి ఏమంటుండు, వాన్ మైండ్ యూజ్ చేసి అన్న మొత్తం కడిగేద్దాం అంటుండు. మన కిట్టుగాడు ఏమంటుండు, మొత్తం బ్లాక్ కలర్ కార్ చేద్దాం అంటుండు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బ్లాక్ కలర్ కార్ చేద్దాం. ఒకవేళ కడిగేసినాం అనుకో బ్లాక్ కలర్ కార్ వేయలేము ఎట్లయినా. సో ఫస్ట్ దీన్ని మొత్తం ప్యాక్ చేసుకొని ఫుల్ బ్లాక్ కలర్ అయితే కన్వర్ట్ చేస్తాము. ఆ తర్వాత చూద్దాం కార్ ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పి చేద్దామా? డ్రైవింగ్ కు మస్తు సెటప్లు ఉన్నాయి బాబా, ఎట్లనే చేయొచ్చు. పారి ఫస్ట్ పోయి దీన్ని మొత్తం ప్యాకప్ చేసేసి బ్లాక్ కలర్ లోకి అయితే కన్వర్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఇంతకుముందుకు ఏదైతే సన్ రూఫ్ని కట్ చేసుకున్నామో దాన్ని వేరే దీంతో అన్న కవర్ చేసుకున్నాము. టేపులను యూజ్ చేసి అన్న దేని యూజ్ చేసి. ఆ తర్వాత దీనికి విండోస్ అయితే లేవు, ఈ విండోస్ని కూడా మొత్తం ప్యాక్ చేసుకున్నాము. ఆ తర్వాత కార్ మొత్తం ఇక ఈ లైట్లు కావచ్చు దీనికి ఉన్నాయి, అంతేకాకుండా ఈ అద్దం కావచ్చు, ఈ బాడీ కావచ్చు, ఎవ్రీథింగ్ మొత్తం కూడా బ్లాక్ కలర్ లోకి అయితే కన్వర్ట్ చేద్దాం. చలవా, లెట్స్ స్టార్ట్ ది వర్క్.
మొత్తం ప్యాక్ చేయగానే కార్ అంతా మీరు చూడొచ్చు ఎట్లా అయిపోయిందో, చిమ్మని జీకట్ అయితే అయిపోయింది. అండ్ ఎక్కడెక్కడ నుంచి అయితే మనకు లైటింగ్స్ వస్తున్నాయి, అవన్నింటిని స్పాట్ చేసి అవిటిని కూడా బ్లాక్ చేసేస్తాము. లోపల కూర్చుంటే ఎట్లుంటుంది అంటే ఇలా మొత్తం ఇక చీకటేగా, వేరే ఏం కనబడదు బయట, అట్లా తయారు చేస్తాం. ఆ తర్వాత బయట కెమెరా పెట్టి లోపల మేము టీవీ కనెక్ట్ చేసుకొని దాంతో అయితే వస్తువులు డ్రైవ్ చేస్తాం. దగ్గర గాయ్స్ 3 అవర్స్ కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన బ్లాక్ కార్ వచ్చేసి ఇదే. సో ఇక్కడ మీరు చూడవచ్చు, అరే రా ముంగడివో, కారు ముంగడివో రా ఉరుకు. కారు ముంగడ ఒకవేళ మనకు బాబాయ్ గారు అనుకోండి, ఈ విధంగా లోపల నుంచి అయితే మనకు ప్రివ్యూ వస్తాయన్నమాట. సో ఇదే ప్రివ్యూని చూసుకుంటా మేము పోయి ఒక రౌండ్ అయితే వేసేస్తాం. అందరు లోపల రారా. మన కార్ వచ్చేసి గాయస్ బ్లాకెస్ట్ కార్ వేయగానే హ్యాండ్ అయితే ఇచ్చింది, అస్సలే స్టార్ట్ అయితే లేదు. సో అందు గురించి మన బీస్ట్ అయితే తీసుకొచ్చిన. అసలు ఈ బీస్ట్నే ఎత్తే అయిపోతున్నాయి ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు. కాకపోతే ఉన్నది ఒక్క ఆధారం, దీన్ని చూసుకుని దీన్ని ఖరాబ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అయితే ఇంకా కొన్ని రోజులు ఆపుదాం, చేద్దాం ఈ ఎక్స్పెరిమెంట్ దీని మీద కూడా. కాకపోతే ఒక 2-3 ఇయర్స్ తర్వాత చేద్దాము. సో ఇప్పుడు వచ్చేసి దీని బ్యాటరీని యూజ్ చేసి దీన్ని స్టార్ట్ చేస్తున్నాము. తెలియదు ఇక స్టార్ట్ అవుతుందా కాదని చెప్పేసి. మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసినాం, మన దగ్గర ఉన్న వేరే బ్యాటరీకి దీనికి కనెక్షన్ ఇచ్చి చూసినాం, అట్లా స్టార్ట్ అయితే లేదు. డక్క కొట్టినాం, అట్లా స్టార్ట్ అయితే లేదు. సో ఈ రోజుకి వచ్చేసి ఇంతే. మళ్ళీ రేపు పొద్దుగాలని అయితే దీన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం, చూద్దాం అవుతుందా కాదా ఏం జరుగుతుందని చెప్పేసి. పెట్రోల్ కారిపోయిందని చెప్పేసి మా వాళ్ళు అంటారు. ఇంకొకటి ఏమంటారు, బ్యాటరీ పోయింది, బ్యాటరీ ఇచ్చి ఇంకో బ్యాటరీ తెచ్చుకోవాలని మరొకసారి అంటారు. సో అసలు ప్రాబ్లం ఏందనేది మనకు కూడా తెలియదు. ఒకవేళ రేపు స్టార్ట్ కాకుండా మెకానిక్ని పిలిపిద్దాం. ఎటు పెట్టి దీంతో నేను చెప్పిన 4 ఎక్స్పెరిమెంట్ అయితే వేయాలి. ఒకటి ఇది, నెక్స్ట్ వచ్చేసి సగం కట్ చేసుడు, ఆ తర్వాత వచ్చేసి మధ్యలో కట్ చేసుడు. సో అన్ని ఎక్స్పెరిమెంట్లు ఈ వీడియోలో మీరైతే చూస్తారు. ఎస్టర్డే వచ్చేసి గైస్ మీరు చూసారు కదా, మన కార్ అయితే స్టార్ట్ కాలేదు. సో దాన్ని స్టార్ట్ చేయడం కోసం మేమైతే ఈ బ్రాండ్ న్యూ బ్యాటరీని అయితే తీసుకొచ్చినాము. ఇప్పుడు ఈ కార్లో ఉన్న బ్యాటరీని రిప్లేస్ చేసి దాని ప్లేస్లో ఈ బ్యాటరీ పెడతాం. ఒకవేళ స్టార్ట్ అయింది అనుకోండి ఓకే, ఎక్స్పెరిమెంట్ని కంటిన్యూ చేద్దాం. ఒకవేళ స్టార్ట్ కాలేదు అనుకోండి ఇక మా దురదృష్టం, మెకానిక్ని తెప్పించి దీన్ని మొత్తం చెకప్ అయితే చేయాలి. నాకు తెలిసి 99% స్టార్ట్ అయితే. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ దీన్ని లాబట్టి దీంట్లో ఉన్న ఆ బ్యాటరీ తీసేయండి. సో ఈ బ్యాటరీ వచ్చేసి లోపల అయితే ఉంది, దీనికి 72 months వ్యారంటీ అట. సో చూద్దాం మరి దీంతో స్టార్ట్ అయితే ఓకే, స్టార్ట్ కాకుంటే దీనికి వేరే కార్ల దగ్గర సెటప్ చేయాలి తప్పది. ఇది డిశ్చార్జ్ ఎందుకైందో నాకు ఇప్పుడు అర్థమైంది. మన ఓల్డ్ బ్యాటరీ యాక్చువల్లీ 2 టర్మినల్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీ 2 కూడా పైన దీనికి ఆనుతున్నాయి రేక్కు. సో అట్లా డిశ్చార్జ్ అయినట్టున్నది. అరే నా దగ్గర బట్టస్ ఉంటుంది, బట్టైనా సరే అట్టయినా సరే. ఇంకా డౌన్ కాదా అది? కాదు అంతే. బాబాయ్ దొరికిందారా? అరే సార్ ఆన్ చేయి. లైట్ వచ్చిందా లోపల? వచ్చిందా? వచ్చిందిగా, కొట్టు స్టార్ట్ చేయి. సక్సెస్ఫుల్గా గాయ్స్ మన కార్ వచ్చేసి స్టార్ట్ అయితే అయింది. మీరు చూడొచ్చు, జస్ట్ ఒక బ్యాటరీ చేంజ్ చేయగానే స్టార్ట్ అయింది. డ్రైవ్ చేద్దామా? కమ్ ఆన్.
నేను ఒక్కనే కాదు ఇలా మీరు చూడొచ్చు ఎక్కినాము ఇన్న చెప్పినట్టుగానే ప్రివ్యూ వచ్చేసి మాకు లోపల ఇక్కడ ఐప్యాడ్లో అయితే వస్తుంది మీరు చూడొచ్చు. సో ఇదే ప్రివ్యూతోని మేము కార్ని అయితే ఇప్పుడు డ్రైవ్ చేస్తాం. ఇక మొత్తం చిమ్మన్ చీకటి ఉన్నది మాకు ఓన్లీ ఇక్కడ ప్రివ్యూ అయితే ఉన్నది. ఆ ప్రివ్యూ చూసుకున్న స్టార్ట్ అవుతుంది హైవే స్టార్ట్ అవుతుంది ఒక్కడేసరికి స్టార్ట్ అయింది కొత్త బ్యాటరీ పవర్ పోనా పోతున్నాయి అలా చూసుకున్నావు అలా అయ్యో కార్ ఎటు పోతుంది ఏం కదా అని చెప్పేసి మాకు లేరు పడుతుంది క్లియర్ గా. రైట్ 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 విజయాడు కుక్క తాజా నువ్వు ఇలా ఉన్నావు కదా గాడి నా వెళ్ళవనా సేమ్ ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగా కార్ నడిపిస్తున్నాడు వీడియో గేమ్ ఆడుతున్నట్టున్నా. వీడియో గేమ్ కనబడుతుంది ఎందుకు భయపడుతున్నావు? వీడియో గేమ్ గోప్రోది దీని కొద్దిగా డిలే ఉన్నది లెఫ్ట్ గుద్దుకున్నాక ఇల్లు వస్తుంది ఫుటేజ్ తోలకేం బయట పోతున్నాం చూడవు బాబాయ్ గారు అన్నట్టు వీడియో గేమ్ ఆడుతున్నాం. ఇక మిలవనా నాకు భయం అవుతుంది. అదే ఫీలింగ్ గుద్దు 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 రాయంద్ర పక్క 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 అమ్మా జస్ట్ మిస్ అమ్మా కొడుతుంది. అమ్మో వెనక వెనక ఎవరు ఉండగల ఓన్లీ ముంగట్ని అరే ఎందుకు గోపురం పెట్టుకుంటే అయిపోరా గదే వెనక ఎవరైనా పుష్కరం మన వెనక వచ్చారనుకో ఉడుకుడు స్టార్ట్ అయింది చూసినావా రెచ్చిపోతుడు గేమ్ బ్లాక్ కలర్ కార్ గేమ్ వీడియో గేమ్ అనుకోని ఆయన పోయి సెట్ గుద్దేవు దెబ్బలు తాకుతాయి అన్నదేమో తాకాయి వీడియో గేమ్ లా. నాకు డైరెక్ట్ కాచకు ఒకటే సైడ్ కు పొక్కు ఉన్నది రా పెద్ద కాలు ఉన్నది అది మాకు రియల్ కనబడతలేదు కానీ ఇలా ఫుటేలా కనబడుతుంది పక్కన గనేటర్ పోతుంది ఒకటి మెల్ల 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 ఇవి చెప్తామని నాకు భయం అవుతుంది. బయట మిషన్ ఏం లేదు ఇలా చూసుకొని నడిపిస్తున్నాం. మన వీడియో కాల్ నేను కూడా ఇది వీడియో గేమ్ కాదు నడపరావాలి కార్ నడపరావాలి. ఇది సేమ్ ఎట్లా చెప్పన్నా మనం రిటర్న్ పోతే కార్ది అది ఉంటది ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా వస్తుంది కెమెరా అది బ్యాక్గ్రౌండ్ స్టూడియో స్టూడియో మనది. అజ్జా 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 బండి కనబడతలేరు ఉండొచ్చు లెఫ్ట్ ఆయన స్టమక్ ముడ్డ ఆయన ముందే ఏర్పడుతుంది బోర్డు అనుకుంటున్నా స్టంబానికి గుద్దినాక నాకు చూడలేనట్టు మళ్ళీ బాబాయ్ ఘోరం ఉంది పరిస్థితి నాకు బండి బాబు. ఇది ఏమైతుందంటే గోప్రోలో మనకు వైడ్ యాంగిల్ వస్తుంది కదా ఆ వైడ్ యాంగిల్ వల్ల కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. బస్ వాడిన వాళ్ళు ఎక్కితే కక్కతస్తుడు టేబుల్ దేవుర్రా చచ్చిపోయినట్టున్నావు దేవుర్రా మొత్తం అలా వ్యూ మంచిగానే ఉంది ఏదో వీడియో గేమ్ ఆడుకుంటున్నట్టుగానే ఉంది కానీ దిగుర్రా ఉడకపోతే మొత్తం తాళం చేసిండావు అజ్జా బాబాయ్ ఇంకా కొడుతుంది మొత్తం ఎక్కేసాడు. మచ్చ హెల్మెట్ వెళ్తున్నాడు మచ్చలు తినే వెళ్ళొస్తుంది. ఏదేమైనా ఫీల్ మాత్రం చాలా క్రేజీ ఉంది. నువ్వు ఎటుపోతాడు దింపినాం ఏర్పడా బయట. సో ఇప్పుడు ఏదేమంటే ఇప్పుడు ఎట్లయితే ఇందాక వచ్చినామో అదే విధంగా సేఫ్ గా మళ్ళీ దీన్ని తీసుకొని మనం గ్యారేజ్ లోపల పెట్టినాం అనుకో నేను నడుతూ ఇప్పుడు అరే గీలే కార్ దిగబడ్డా అనుకో ఏ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ దిగొస్తుంది నాకు
మచ్చ ఆగమైతుండు. ఏ ఆగంగా నాకు ఇట్లా ఉంటుంది ఇంకా సరే పోయి మళ్ళీ రైట్ సైడ్ మళ్ళీ గేరే పడతలేదు. మొత్తం కార్ అంతా ఊగుతుంది ఇట్లా. అబ్బో చెమటలకు నిజంగా మచ్చగా అన్నట్టుగా ఎట్లా అనిపిస్తుంది అంటే బస్సులో పోతే కక్కొస్తుంది. నువ్వు చూసుకుంటున్నా అప్పుడు నాకు భయం అవుతుంది. కార్ ఇంతకాలం ఎందుకు ఊగుతుంది ఆయన? అయిపోయింది దీని పని. ఇటు పోతాను మచ్చా ఇది గీడు ఉండాలి. వచ్చిందా ఈడొచ్చింది చెమట చూడు ఒకసారి నువ్వు. బయట చూసేటోళ్ళు కూడా షాక్ అవుతారు కావచ్చు. చిల్లు పని చేసేటోళ్ళు ఏం మొత్తం క్లోజ్ ఉంది అసలు ఎట్లా నడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకేమైనా లోపల కెమెరా ప్రివ్యూ వస్తుందని. పెద్ద కారు కదా వచ్చినందుకు తీస్తుర్రు అన్నట్టు. జర్ర అయితే జాంబీ అని మింగు. రైట్ సైడ్ గుద్దు టెస్లా గుద్దు. అచ్చా మొత్తం చెమటలతోని ఎక్కడదక్కడ అంతా నానిపోయినాము. సో ఈ బతుకు మాకు వద్దు. ఇట్లా అయితే కథ కలుస్తలేదు. యాక్చువల్లీ ఈ ఎక్స్పెరిమెంట్ ఏమని కూడా మీలో చాలా మంది కామెంట్లు చేసారు. బ్లాకెస్ట్ కార్ని తయారయ్యారు అని చెప్పేసి మొత్తానికి అయితే ఫినిష్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఎక్స్పెరిమెంట్ ఏమని చాలా మంది కామెంట్ చేసారు. అట్నే కాకుండా మన తాజాడు కూడా మనకు ఒక మంచి ఐడియా అయితే ఇచ్చిండు. అది ఏంటి అంటే ఈ కార్ని ఫారెన్ సైడ్ కార్లు ఎట్లయితే ఉంటాయో ఓపెన్ టాప్ మొత్తం కూడా అంటే ఈ బాడీ ఎక్కడ దాకా ఉందో ఆ బాడీ దాకా కట్ చేసేయర్రి అని అయితే కామెంట్ చేసారు కదా. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే అదే పని చేయబోతున్నాము. మొత్తం మన కార్ బాడీ అద్దంతో సహా లేపారేద్దాం. ఈ బాడీకి స్టార్ట్ అయితే పెడదాం. స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి ఈ కార్ని ఎక్కడి వరకు ఉంచుకుందాం అనుకుంటున్నాం అంటే మనకు డోర్స్ ఉన్నాయి కదా, డోర్ సైడ్ వరకు ఉంచుకొని మిగిలిందంతా కట్ చేద్దాం అనుకుంటున్నాము. వీలైతే ఒకవేళ ఈ బాడీ సపోర్ట్ చేస్తలేదు దీన్ని, ఒకవేళ సపోర్ట్ చేస్తే ఈ మిర్రర్ ఏదైతే ఉందో ఇక్కడ దాకా కట్ చేసుకొని ఇక్కడ ఒక బొంగ అయితే వెల్డింగ్ కొడతాము, ఒక పైప్ ఐరన్ పైపు. ఒకవేళ ఆగలేదు అనుకోండి అద్దాన్ని కూడా తీసేస్తాము. మొత్తానికి మన ఫారెన్ సైడ్ ఏవైతే కార్స్ ఉంటాయో సూపర్ కార్స్ ఈయన అట్లా సీట్ల వరకు మొత్తం చుట్టూ దీన్ని తీసేస్తాం. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ఈ మిర్రర్ కింద దాకా కట్ అయిపోతుంది, ఈ మిర్రర్ కింద దాకా కూడా కట్ అయిపోతుంది. హ్యాంగ్ గంటతో కట్ అవుతుందారా? చలో స్టార్ట్. దీని బాడీ పని ఎంతగానో అయిపోయిందంటే మొత్తం అటు ఇటు అంటేనే ఇరిగిపోతుంది. ఒక సైడ్ కట్ చేసిన తర్వాత దీన్ని చూస్తే సేమ్ ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం బ్యాక్ సైడ్ అక్కడ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా రిమూవ్ అయితే చేసుకుందాం. ఇక సో మొత్తానికి గాయ్స్ ఇంతసేపు కష్టపడ్డ తర్వాత బాడీ వచ్చేసి మొత్తం కూడా పైనది కట్ అయితే అయిపోయింది. కాబట్టి కిందకి మీదకి ఉయ్యాలో వచ్చింది మెల్లగా తెగుతాయి రే, చేతులు తెగుతాయి. ఈయన పెట్టరు గిడికి వారి కొత్తలో కూర్చొని చివరి దాకా చూస్తే ఒక తీరు ఉండేది, ఇప్పుడు ఒక తీరు రెడీ అయిపోయింది. కార్ వచ్చేసి మొత్తం కట్ చేసిన తర్వాత దాని కలర్ ఒక్కటే ఉంటే అంత అట్రాక్టివ్గా అనిపిస్తలేదు. సో అందు గురించి దీని కలర్ మొత్తం చేంజ్ చేస్తున్నాం. ఇది చూడడానికి చిన్న పార్టే కానీ ఇప్పుడు మన కార్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం లుక్కే చేంజ్ చేస్తుంది.
ఇలా చేసేది. అరే కింద మీద కడి చేయక మస్తు అయింది కదా. మన కారుకున్న అద్దం వచ్చేసి బ్రేక్ అయితే అయిపోయింది. దాన్ని రిప్లేస్ చేయడానికి దాని లాంటిది ఒక షీట్ అయితే తీసుకొచ్చినాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ అద్దం సైజులో షీట్ని కట్ చేసుకొని అద్దం ప్లేస్లో ఇక్కడ మనం ఫిక్స్ అయితే వేసుకున్నాం. బ్రాండ్ న్యూ మిర్రర్ వచ్చేసింది. ఇవాళ దాకా దీనికి పలిగిపోయిన అద్దం ఉండే, ఆ పలిగిపోయిన అద్దం తీసేసి కవర్ పెట్టిన తర్వాత ఎట్లుందిరా. సో మొత్తానికి గాయ్స్ సెకండ్ డే మొత్తం కష్టపడి మేము తయారు చేసిన టాప్లెస్ కార్ వచ్చేసి ఇదే. ఇప్పుడు వచ్చేసి మనం ఈ టాప్లెస్ కార్ని తీసుకొని పక్కూరికి అయితే వెళ్దాం. వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో వచ్చేటోళ్ళ పబ్లిక్ రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేద్దాం. ఇంజనీర్స్ అందరు ఇలా కణజాలు పెట్టుకున్నారు. ఇలా బెనిఫిట్ ఏంది అంటే టాప్లెస్ కార్కి డోర్ తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఎక్కొచ్చు. ఫ్రంట్ కేన్ చూస్తే అంత కిక్ ఉండకపోవచ్చు కానీ సైడ్ కేన్ చూస్తే మాత్రం క్రేజీ కనబడుతుంది కారు. మన సైడ్ ఇసోటి ఉండేగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా షాక్ కావాల్సిందే. ఆఫ్రికా బండి సేమ్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే కారు ప్రమోషన్ కాదు కానీ రీసెంట్ ఒక సాంగ్ బాగా వైరల్ అయింది కదా, దేతడారి కది కోయిలా ఓ కోయిలా అని సేమ్ అట్టే అనిపిస్తుంది చూస్తే ఆ కారు లెక్కనే. అయితే బాగుందండి, పెద్ద ఉంది. రియాక్షన్స్ కార్ ఎఫెక్ట్ కార్ బండి కూడా ఇప్పుడు కొద్దిసేపు చిల్ అవుతూ థమ్స్ అప్ తాగుతూ వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాము. అండ్ జనాల రియాక్షన్ అయితే అవుతాం. ఇక్కడికి నాకు తెలిసి ఎవరు వస్తారో అనిపించలేదు. Yeah, let's see how you do under pressure.
pick myself up, moving on to the better. Hey. Ain't no errors, baby, it's a new era. I wake up early, feeling rich like I'm Kesha. I get to the paper, boy. Extra, extra. Walk with me, you know that I got it. Come with me, let's take a trip to the islands. We up on the jet, we'll do more than just fly on it. Stand on that hill, you gon' die on it. Boom, boom. Baby, I'm not one of them, you should try on it. Miss me with all that, I'm on to the next. Whip this up, I send you back to your ex. But good luck with that, this is big as it gets. Hey, let's see how you do under pressure. Let's see how you do under pressure. Give them a name to remember. Hey, let's see how you do under pressure. Let's see how you do under pressure. A moment can live on forever. Yeah. Oh shoot, they don't let me shoot a whole clip. Firepower in this coalition. We just turned the field into a demolition. It was desolate, but I had premonition. I was training for war, every exhibition, every extra mission, every enemy listening. Get off my dick, I got bad intentions. Make it right every wrong, and I'm back with a vengeance. I show you the ropes. Peace in my town, I can show you the coast. Up in the shots if they wanted to smoke. If you know, then you know. Suited up, my whole team do the same. Don't you forget who created the game. Ready for war, I was born with grenades. The trenches where soldiers are made. కార్ ఎట్లున్నది ఇసోటి కార్ చూసినా ఎప్పుడన్నా ఎట్లున్నది మంచిగా ఉందా అదే ఎందుకు లేదు తాత మంచిగా ఉందా అంటే మంచిగా ఉన్నది పొరి పొరి సో మొత్తానికి గాయస్ చూసిరు కదా ఇది మేము తయారు చేసిన టాప్లెస్ కార్ ఎస్టర్డే వచ్చేసి దీంతో మొత్తం 4 వీడియోలు షూట్ చేద్దాం అనుకున్నాము ఫస్ట్ వచ్చేసి సన్ రూఫ్ తయారు చేసినాం నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కార్ తయారు చేసినాం ఆ తర్వాత ఈ టాప్లెస్ కార్ అండ్ లాస్ట్లో వచ్చేసి దీనికి మధ్యలో కట్ చేసి ఇంకొక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం అనుకున్నాం కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది ఆపేసినాం ఎందుకు అంటే దానికంటే ఇంకా బెస్ట్ ఐడియా మాకు దీంతోనైతే వచ్చింది ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చినట్లయితే నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ ఐడియాని ఇంప్లిమెంట్ అయితే చేస్తాము అదేంది ఏం కదా అని చెప్పేసి ఏమన్నా గెస్ చేస్తే కామెంట్లు వేయర్రి దీన్ని కట్ చేయకుండానే ఆ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ అయితే అవుతుంది తర్వాత కట్ చేసుకున్న పెద్ద ఫరక్ అయితే పడది ఇంకా ఈ కార్ని యూజ్ చేసి ఏమేమి ఎక్స్పెరిమెంట్లు చేద్దామంటారో కామెంట్లు అయితే వేయరు అవన్నీ కూడా మనం దీంతో అయితే చేద్దాము సో మొత్తానికి ఇది ఈరోజు వీడియో ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్